రిలీజ్ కాకముందు కూడా సినిమాలు వెళ్తున్నాయంటే ఎట్లా వెళ్తున్నాయి? సినిమా థియేటర్లో ఫస్ట్ షో పడంగానే రిలీజ్ అవుతా ఉంది కదా షో. ఇందులో ఫస్ట్ షో అక్కడ పడంగానే ఇమీడియట్గా ఐబొమ్మల షో రన్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎట్లా సాధ్యం ఇది? ఇప్పుడు వదిలేసిరు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పట్టుకుంటారా? మళ్ళీ ఇప్పుడు వదిలేసిరు, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ పట్టుకుని తీసుకొస్తారా? మళ్ళీ ఇదే పనా ఇక? మరి వేరే పనే ఉండదు ఇక. అసలు ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాకు ఇప్పటికీ అర్థం కాలే. పట్టుకున్నారు, దాదాపు 45 రోజుల 60 రోజులు ఎంతో, దాదాపు 2 నెలల పాటు 4 నెలల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఏం సాధించారు? ఏం తేల్చిర్రు ఫైనల్గా? అతను ఏం చేసిండు? తప్పు చేసిండా చేయలేదా? అసలు డేటా పోయిందా లేదా? ఈ డేటా పోతే ఎటు పోయింది? ఎవరి డేటా పోయింది? ఏమేం డేటా ఎవరికి ఇచ్చిర్రు? ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేమీ లేదు కదా. పట్టుకున్నారు, అరెస్ట్ చేసిరు, 6 నెలలు అటు ఇటు తిప్పారు. అదిగో ఐబొమ్మ రవి వెళ్తున్నాడు, అదిగో ఐబొమ్మ రవి మీడియా మీద దాడి చేసిండు, అదిగో ఐబొమ్మ రవి మీడియాకి ఏం మాట్లాడట్లేదు. అసలు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఏం చెప్పకుండా మళ్ళీ అతను వదిలేసిర్రు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడో, ఎన్ని బెట్టింగ్ యాప్స్కి మనం బలి అవ్వాలో. అసలు లింక్ క్లిక్ చేసిన వాడి పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇట్లాంటి వెబ్సైట్లోకి జస్ట్ అట్లా ఎంటర్ అయితే చాలు, మన డీటెయిల్స్ మొత్తం పోతాయి. మన ఫోన్ టోటల్ వాడి కంట్రోల్కి పోతుంది ఇట్లాంటి వెబ్సైట్ల వల్ల. మరి ఇప్పుడు ఐబొమ్మ వాడే వాళ్ళ పరిస్థితి ఏంది? ఐబొమ్మలో సినిమా రిలీజ్ చేసుకుని, సినిమా డౌన్లోడ్ చేసుకుని చూసేటోడి పరిస్థితి ఏంది? మనం ఏదో సరదా కోసమో లేదా సినిమా టికెట్లు ఎక్కువ ఉన్నాయనో, సినిమా టికెట్లు ఎక్కువ ఉంటే బంద్ చేయండి, సినిమాలు చూడాల్సిన అవసరమే లేదు మనకి. ఆ సినిమాలు చూడాల్సిన అవసరమే లేదు మనకి. అంత మంచి స్టోరీలు ఉండి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఏం రావట్లే. అంతా లత్కోర చిల్లర కామెడీ తప్పితే ఏం లేదు సినిమాల్లో. అవసరం కూడా లేదు. ఆ సినిమాలకు వెళ్ళడం బంద్ చేసి, ఇప్పుడు మోదీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో పెట్రోల్ వాడకం బంద్ చేయండి, లేదా బంగారం కొనుగోలు బంద్ చేయండి అంటున్నాడు. మనం సినిమాలు చూడు బంద్ చేసినాం అనుకో, ఒక్కసారిగా తలకిందులవుతుంది, ఇండస్ట్రీ తలకిందులవుతుంది. అప్పుడు మెగాస్టార్ ఉన్నాడు, సూపర్ స్టార్ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మనం చేసినవి ఇవన్నీ కూడా, మెగాస్టార్ని చేసినా, సూపర్ స్టార్ని చేసినా, పవర్ స్టార్ని చేసినా, ఇంకొక స్టార్ని చేసినా మనం చేసింది అది.